జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇంకా బీజేపీ అభ్యర్థి ఎంపికలో తలమునకలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార ప్రతిపక్షాలు సవాల్గా మారింది. పూర్తి నివేదిక మా ఇన్పుట్ ఎడిటర్ రాములు లైవ్ ద్వారా అందిస్తారు. రాములు చెప్పండి. శ్రీలత ఈ నెల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావుడి మొదలైందని చెప్పనుకోవాలి. ఎందుకంటే గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పి అనుకోవాలి. అయితే ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను పేరు ఖరారు చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక బీజేపీ మాత్రం ప్రస్తుతం అభ్యర్థి పరిశీలనలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొందిన కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ అధికార విపక్ష పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొంత ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పి అనుకోవాలి. ఈ ఎన్నిక ఫలితాలే రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ చూపుతాయని చెప్పి ఆ విధంగా 3 రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పద్మరావు గౌడ్లు ముగ్గురు కూడా పర్యవేక్షణ కమిటీలో ఉండి డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను నియమించడం జరిగింది. దానికోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా పర్యవేక్షిస్తూ ప్రస్తుతం మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు ఇతర కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ అందరితో కూడా కలిసి సమన్వయం చేసుకుంటూ డివిజన్ల వారీగా ఇన్ఛార్జీని నియమించడం జరిగింది. ఎవరికి వాళ్ళు పార్టీల వారీగా సర్వేలు కూడా చేయిస్తున్నారు. వ్యక్తిగతంగా అభ్యర్థులు కూడా సర్వేలు చేయిస్తారు. మొత్తం కూడా బీజేపీ మాత్రం ఇది ఇంకా పార్టీ హైకమాండ్ ఇవాళ రేపో అభ్యర్థిని ప్రకటిస్తుంది. లంకల దీపక్ రెడ్డి ప్రకటిస్తారా లేదు ఇంక ఇతరులను ప్రకటిస్తారా అనేది మాత్రం చర్చానీయాంశంగా మారింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎట్టి పరిస్థితిలో కూడా చేర్చార్చుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో కూడా అన్ని అవకాశాలు కూడా మనం ఉపయోగించుకోవాలి. దీన్ని గెలవటం వల్ల రేపు జిహెచ్ఎంసీని మనం ఈజీగా కొట్టవచ్చు అనే దాంతో కాంగ్రెస్ పార్టీ చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సీటుపై కన్నేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంది. బీజేపీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండు ఒకటే కాబట్టి బీజేపీని గెలిపించండి, కేంద్రంలో అధికారం ఉన్నాం కాబట్టి రేపు హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని చెప్తుంది. కాబట్టి మొత్తం మీద ఈ బీజేపీ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావుడి మొదలైందో ఈ నెల 13వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. వచ్చే నెల 11వ తేదీన ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. శ్రీలత, మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ వైఫ్ పేరు ఖరారు చేయడం జరిగింది కదా, ఆవిడకి ఎంతవరకు మద్దతు లభించే ఛాన్స్ ఉందంటారు? అంటే మాగంటి సునీత ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుంది. మాగంటి సునీత కుమారుడు ముగ్గురు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రచారం చేస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే డివిజన్ల వారీగా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను ఇతర మాజీ కార్పొరేషన్ చైర్మన్లను బీఆర్ఎస్ పార్టీ కేటాయించిందో వాళ్ళందరితో ఒక సమన్వయం చేసుకుంటూ కార్యకర్తల సమావేశాలు బూతుల వారీగా కలవటం, అటు ముస్లిం మత పెద్దల్ని కలవటం, తర్వాత మహిళల్ని కలవటం వంటి కార్యక్రమాలు కూడా సునీత చేస్తూ ఉంది. సునీతకి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడైతే టికెట్ ప్రకటించారో కేసీఆర్ టికెట్ ప్రకటించినప్పటి నుంచి ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్, మహమూద్ అలీలు ఖచ్చితంగా అక్కడే మొత్తం నియోజకవర్గంలోనే మకాం వేసి పనిచేస్తున్నారు. ఇటీవల టీడీపీ సీనియర్ నేత జూనియర్ ఎన్టీఆర్కు అభిమానిగా ఉన్న పెద్ద ఎత్తున అనుచరుడుగా ఉన్న ప్రదీప్ చౌదరి కూడా ఇటీవలనే బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అయితే ఒక ముస్లిం మైనార్టీ ఓట్లు మాత్రం దాదాపుగా 1,20,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఆ ఓటర్లపైనే అన్ని పార్టీలు కూడా దృష్టిని సారించాయి. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది 3 పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పనుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నాడు. ఆ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లంకల దీపక్ రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేశాడు. దాంతోపాటు నవీన్ యాదవ్ అనే వ్యక్తి కూడా గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్గా చేశాడు, కానీ మంచి ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఏదైతే రాష్ట్రంలో బీసీ కులగణన బీసీ రిజర్వేషన్ల అంశం నడుస్తుందో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తప్పని పరిస్థితిలో నవీన్ యాదవ్కు టికెట్ కేటాయించిన వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి రేపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా స్థానిక సమస్యలు లేవనెత్తుతూనే ఓవైపు హైడ్రా కూల్చివేతలు ఇవన్నీ అంశాలు పొందుతూనే కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ను భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఇప్పటికే అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటినప్పటికీ మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ ముందుకు పోతున్నాయి. శ్రీలత, రాములు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే చాలా మంది అభ్యర్థులు అయితే ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు సునీతకి టికెట్ ఇవ్వడం పట్ల, ఈమె పేరు ఖరారు చేయడం పట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఎలా స్పందిస్తున్నారు? కాంగ్రెస్ అభ్యర్థిగా ఏదైతే నవీన్ యాదవ్ పేరును ప్రకటించిన తర్వాత కాంగ్రెస్లో కూడా కొంత ఇంటర్నల్ సమస్యలు మొదలయ్యాయి. మాజీ ఎంపీ, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా నాకు టికెట్ కావాలని చెప్పి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ హైకమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆయనతో సంప్రదింపులు జరపడానికి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ కూడా చేస్తారని చెప్పి సంకేతాలు ఇవ్వడంతో ఆయన భుజగించేందుకు మంత్రులు వివేక్, పొన్నం, అదేవిధంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహరించారు మీనాక్షి నటరాజన్, మరి కొంతమంది ముఖ్య నేతలు కూడా రంగంలోకి దిగి ఆయనను భుజగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీలో అభ్యర్థి ఎంపిక సమావేశం బీజేపీ కార్యాలయం జరుగుతుంది కాబట్టి సునీతకి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితుల్లో కాంగ్రెస్లో ఇంటర్నల్ సమస్యలు లేకుండా, నాయకుల మధ్య విభేదాలు లేకుండా ఇంటర్నల్ సమావేశాలు పెట్టి అవసరమైన చోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, లేదంటే హైకమాండ్తో మాట్లాడించే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు. శ్రీలత, రాములు, ఇటు చూసుకుంటే లాస్ట్ బీసీ రిజర్వేషన్ గురించి కానీ సీఎం రేవంత్ రెడ్డి మీద కొన్ని నెగిటివిటీస్ రావడం మనం చూసాము. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య చిన్న చిన్న విభేదాలు జరిగి కొంచెం డిస్టర్బెన్స్ రావడం చూసాం కదా. ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే ముఖ్యంగా శ్రీలత మనం చూడాలి, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కొత్త ఏం కాదు. 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉంటాయి, ప్రత్యేకించి తెలంగాణలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 24 నెలలు పూర్తవుతున్న సందర్భంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేసి రైతు రుణమాఫీ, తర్వాత రేషన్ కార్డులు, సన్నబియ్యము వంటి పథకాలు, రైతు భరోసా ఇలాంటి పథకాలు పెద్ద ఎత్తున చేసినప్పటికీ కూడా మంత్రుల సమన్వయంతో, పార్టీ నేతల సమన్వయం లోపంతో పెద్ద ఎత్తున చెప్పుకోలేమన్న బాధ మాత్రం కాంగ్రెస్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకడే అన్నీ తానే చెప్పుకోవటం, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వటం వంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే తాజాగా బీసీ రిజర్వేషన్ అంశం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్గా కనబడే అవకాశం ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థ ఎన్నికలు చేపడదామంటే హైకోర్టు నిన్న ఎన్నికల నోటిఫికేషన్ కూడా కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశం వ్యతిరేకతను ఇవన్నీ కూడా డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో రూపకల్పన చేస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకునేందుకు. ఓకే, థ్యాంక్ యూ రాములు.